హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూపిస్తున్నానండి. దానికోసం ఫస్ట్ అయితే ఈ విధంగా శారీని రైట్ సైడ్ పెట్టుకోవాలండి. మన టేబుల్ పైన రైట్ సైడ్ ఈ విధంగా శారీని పెట్టుకుని ఇది వచ్చి మనకి బీడ్స్ ఎంతైతే దూరుతుందో అన్ని లైన్స్ థ్రెడ్స్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 5 లైన్స్ అంటే డబల్ థ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి 10 లైన్స్ తీసుకున్నాను. 10 లైన్స్ థ్రెడ్స్ని ఏ విధంగా చుట్టుకోవాలో ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానండి. థ్రెడ్స్ని ఒక కార్డ్బోర్డ్ షీట్కి చుట్టుకోవాలి. నాకు వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ విధంగా 5 లైన్స్ అంటే డబల్ థ్రెడ్ అయితే 5 లైన్స్, సింగిల్ లైన్ అయితే 10 లైన్స్ థ్రెడ్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా అయితే బీడ్స్ని థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయడం వల్ల మళ్ళీ సపరేట్గా కుచ్చు కట్టాల్సిన పని కూడా ఉండదండి. ఇదే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం లెంత్ కావాలి అంటే ఎక్స్ట్రా థ్రెడ్ వేసుకొని కూడా ఈ విధంగా కుచ్చు కట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బీడ్స్ని ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా అయితే ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలిపి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే ముడి వేసుకోవాలి. అన్నీ కూడా శారీ మొత్తం కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఫస్ట్ మనం శారీని రైట్ సైడ్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. తరువాత శారీని తిప్పించుకోవాలండి. రాంగ్ సైడ్ పెట్టుకొని కుచ్చు కట్టుకోవాలి. రైట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి. కుచ్చు కట్టేటప్పుడు మాత్రం శారీని రాంగ్ సైడ్ పెట్టి కుచ్చు కట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా బీడ్స్ని దారంలో ఇన్సర్ట్ చేసేసి ముడి వేసేయడమే అండి. మనకి ఏ బీడ్స్ కావాలో ఆ బీడ్స్ ఇదే విధంగా ఎక్కించుకొని వేసుకోవచ్చండి. నాకైతే ఎక్కువగా ఇలాంటి శారీ డిజైన్సే వస్తూ ఉంటాయండి. ఈ విధంగా ముడి వేసుకొని కుచ్చు కట్టేదే వస్తుంది. శారీ మొత్తం కూడా బీడ్స్ తోటి అల్లేసుకున్నానండి. ఇప్పుడు శారీని రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు థ్రెడ్ని డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా జరీ థ్రెడ్తో ముడి వేసుకోవాలండి. అంతే అండి. దీనికేం సపరేట్గా కుచ్చు కట్టే పని ఉండదండి. మీకు కుచ్చు ఇంకొంచెం లావుగా థిక్గా కావాలి అనిపిస్తే ఎక్స్ట్రా థ్రెడ్ వేసుకొని కుచ్చు కట్టుకోవచ్చు. సో ఇదైతే సరిపోతుందండి. ఇంతే థ్రెడ్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా శారీ రాంగ్ సైడ్ పెట్టుకొని మొత్తం కూడా కుచ్చు కట్టేసుకోవాలండి. ఇప్పుడు శారీని రైట్ సైడ్ పెట్టుకోవాలండి. రైట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మిడిల్లో మనం డబల్ ఫోల్డ్ చేసి ఉంటాం కదండి, దాన్ని ఈ విధంగా కత్తెరతో కట్ చేసేసి తర్వాత మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, చాలా ఈజీగా వేసేయచ్చు. చాలా గ్రాండ్గాను కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.